రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, వరప్రసాద్, పొన్నగంటి భాస్కర్, డాక్టర్ శ్రీహరిరావు తదితరులతో కలిసి సామంచి శ్రీనివాసరావు మాట్లాడారు. నమస్కారాలు. సామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు. నా పేరు వరప్రసాద్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇటు పక్క నుండి పొన్నగంటి భాస్కర్, జిల్లా మీడియా ప్రతినిధి. నవీన్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. డాక్టర్ శ్రీహరిరావు, రాయలసీమ కో కన్వీనర్. దీపక్ యాదవ్, సెంట్రల్ మండల అధ్యక్షులు. కరుణాకర్, ఈస్ట్ మండలంలో బీజేపీ కార్యకర్త. అటుపక్క ప్రసాద్, యువమోర్చ నాయకులు. కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు. ఫ్రెండ్స్, అందరికీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి మీ అందరినీ ప్రెస్ క్లబ్లో కలుసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ ప్రత్యేకించి బీజేపీ జిల్లా పార్టీ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఒక ప్రశ్న వేస్తున్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమైంది? మొన్నటిదాకా అధికారం వెలగబెట్టి ప్రజలిచ్చినటువంటి తీర్పుని గౌరవించకుండా, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం బేరసారాలాడుతూ, మారాం చేస్తూ, దేహి అంటూ, ప్రజాస్వామ్యపు విలువలను అపహాస్యం చేస్తూ, ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండకుండా, బహుశా దేశంలో ఒక పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేసే ఏకైక నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని అనిపిస్తుంది. అసెంబ్లీకి పొమ్మని 11 సీట్లు ఇచ్చి ప్రజలు తీర్పిస్తే, నీతో పాటు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అసెంబ్లీకి పోవాలని తహతహలాడుతుంటే, నువ్వు అసెంబ్లీకి పోక నీతో పాటు గెలిచిన ఇతర 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వక, అర్హత లేని ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతూ, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క మానసిక స్థితి ఒకసారి వైద్య పరీక్ష చేయించుకోవాలని మేము భావిస్తున్నాం, మేము సూచన ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గతంలో ఇచ్చిన 151 నుంచి తాను చేసినటువంటి నిర్వాహకంకారంగా అధికార దుర్వినియోగం వలన ప్రజలు దాన్ని 11కు కుదించారు. మరి 11కు కుదించిన తర్వాత ఈ 11లో ఎంతమంది మీతో ఉంటారో గ్యారంటీ లేదు. సరే, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో, ఎంతమంది మానసికంగా నీతో ఉన్నారో లేరో అనే విషయాన్ని మీరే తేల్చుకోవాలి. కార్పొరేట్లు కూడా క్యూ కట్టి వరుస పెట్టి కూటమి పార్టీల్లో చేరిపోతుంటే, నిన్ను వీడి వెళ్ళిపోతున్న కార్పొరేటర్ల వెంటబడి దేహి అంటూ మారాం చేస్తూ ఆగమని అడుక్కునేటువంటి క్రమంలో ఈ కార్పొరేటర్ అనేటువంటి పదం ఆయనకి ఊత పదంగా మారిపోయి, ఇవాళ రికార్డు స్థాయిలో దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గెలుపును కైవసం చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అవహేళన చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తీవ్రంగా అభ్యంతరకరము. భారతీయ జనతా పార్టీ దాన్ని గ్రహిస్తుంది. ఎందుకంటే తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి గెలిచిన ఒక ఎమ్మెల్యే నువ్వు పీక్కున్నా కూడా, లాక్కున్నా కూడా, నువ్వు పెట్టిన అవమానాలు ఎదుర్కొని ఒడిదురుకులకు ఎదురొడ్డి నిలబడి, కష్ట నష్టాల కోర్చి ప్రజల పక్షాన నిలబడి, నీ అరాచకాలను ఎదుర్కొని నేను అధఃపాతాళానికి తొక్కేస్తానని శపథం చేసి 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తాను నిర్వర్తిస్తున్నటువంటి శాఖలను సమన్వయంతో సమర్థంగా నిర్వర్తిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ
నువ్వు దోచుకున్న దారి మళ్లించిన సర్పంచుల యొక్క అకౌంట్లలో నిధులను సర్పంచులకు గౌరవాన్ని ఇస్తూ నిధులిచ్చి విధులిచ్చి సర్పంచులను గౌరవిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన యొక్క మానసిక స్థితికి అద్దం పడుతుంది. మరి కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడిన నువ్వు మరి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వేం చేసావు? 5 ఏళ్ల పాటు నువ్వేం వెలగబెట్టావు? అధికారం ఇచ్చిన ప్రజలను మోసం చేసి, అండగా నిలబడ్డటువంటి తల్లి చెల్లిని మోసం చేసి, అవినీతి కేసుల్లో ఇరుక్కొని కోర్టుకు పోకుండా తప్పించుకొని తిరుగుతూ ఒకవైపు కోర్టును మోసం చేసి, ఎటు చూసిన అబాసుపాలి అభివృద్ధిలో అగ్రపదాన ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ను అవినీతికి మారుపేరుగా మార్చిన నువ్వు మీరు ఏమి ఎలగబెట్టామని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అవినీతిమయం చేసినటువంటి నువ్వు ఇవాళ మచ్చలేని తన సొంత ఖర్చులతో ప్రభుత్వ నిధులు ఒకవైపు, తన సొంత డబ్బులతో ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదని నా అభిప్రాయం. ఇకపోతే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడుతున్న మీరు మోసాలు చేసి ప్రజాధనాన్ని దోచుకుని 3 రాజధానుల పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి ప్రజాధనంతో ప్యాలెస్లు అంగు ఆర్భాటాలతో నిర్వర్తించి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన సమయాన్ని బటన్ ముఖ్యమంత్రిగా, పరదాల ముఖ్యమంత్రిగా, దోచుకునే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న మీరు ప్రజల మధ్యకెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదాన నడిపేందుకు కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని, ఇవాళ అభివృద్ధికి ఊతంగా నిలుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చేతనైతే నిర్మాణాత్మక సూచనలు చేయాలి తప్ప ఒక పక్క అధికారం కోల్పోయి ఇంకోవైపు ప్రతిపక్ష హోదా కోసం పోరాటాలు చేస్తూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. మోడీ గారు చెప్పారు, ఇతను పవనం గాలి కాదు, ఇది ఒక తుఫాన్ అని చెప్పని. ఈరోజు మన రాష్ట్రంలో చూసినట్లయితే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఉందంటే ఆంధ్రప్రదేశ్లో దానికి ముఖ్య భూమిక వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఏదో ఆయనేమే ముఖ్యమంత్రి కొడుకుగా రాజకీయాలకు రాలేదు, కొన్ని కోట్ల వేల ఆస్తులతోటి ఈరోజు రాజకీయాలకు రాలేదు. ఏదో ప్రజాసేవ చేయాలని చెప్పని ప్రజల కోసం ఈరోజు ముందున్నటువంటి పోరాటం చేస్తున్న వ్యక్తిని ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పిన ఉద్దేశంతో మీరు ఇప్పుడైతే చెప్పారు ఆయన ట్రీట్మెంట్ అవసరం అని చెప్పని. ఈ జగన్ గారికి ఏంటంటే కనీస పరిజ్ఞానం కూడా లేదు. ఎందుకంటే 10% రాకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు అని చెప్పని 1972 నుండి 77 వరకు మన రాష్ట్రంలో ఇవ్వలేదు. అట్లా 1994 నుండి 95 వరకు కూడా ప్రతిపక్ష హోదా లేదు. అంటే ఒక శాసనపక్ష నాయకులుగా ఉంటారు కానీ ఎక్కువ ఇస్తే ప్రతిపక్ష హోదా రావాలంటే 10% రావాలన్న పరిజ్ఞానం లేకుండా ఈరోజు రాజకీయాలు చేయటం చాలా దుర్మార్గం. మనం చూస్తే 5, 7, 8, 16, 17 లోక్సభలో మన ప్రతిపక్ష నాయకులు లేరు, కేవలం ఆ ప్రతిపక్ష పార్టీ నేతగా మాత్రమే ఉంటారు. అట్లా మనం 8వ లోక్సభలకు అబద్ధం చెప్తాం, ఉపేంద్ర గారికి ప్రతిపక్ష నాయకుడు ఇచ్చారు టీడీపీకి అని. అది లేదు, ఆయన కేవలం టీడీపీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ మాత్రమే. కాబట్టి ఈ విధంగా కనీస పరిజ్ఞానం లేకుండా ఏదో సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడటం, ఈరోజు ఒక స్పీకర్ నిర్ణయాన్ని కూడా గౌరవించకుండా దాన్ని పలు రకాలుగా మాట్లాడి ఈరోజు రాష్ట్రాల్లో అబద్ధాలు చెబితే అదే నిజాలు అవుతాయని చెప్పిన ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ శాసన వ్యవస్థని దుర్వినియోగం చేస్తూ శాసనసభలో ప్రజల కోసం పోరాడాల్సిన నువ్వు ఈరోజు బయట కూర్చొని పేపర్ల వాళ్ళతో ప్రెస్లో, అది కూడా మీకు కావాల్సిన ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఈరోజు పక్కదారి పట్టించి మంచి పరిపాలన ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ప్రజల కాష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష
ఓట్లు చేయకూడదని చెప్పని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇది మీకు తగదు. ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి ఆల్రెడీ ఇప్పుడు 11 మంది ముందు వచ్చారు. ఇంకా రాబోయే రోజులు అది కూడా రాదు. ఒకవేళ మీకు రాకపోతే ప్రతిపక్షం లేకపోతే నేను ఓడిపోయినా కూడా నాకే ఇవ్వండి ప్రతిపక్షం అని వచ్చినా కూడా ఆశ్చర్యపోబోలే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేరు కాబట్టి నేనే ప్రతిపక్ష నాయకుడు అని వస్తావు. అక్కడ అది కూడా తెలుసుకొని ప్రవర్తించాలి. కనీసం పార్లమెంటరీ పరిజ్ఞానాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మరొకసారి చదువుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఒక సదస్సు కార్యక్రమం ఉన్నది. ఎమ్మారపల్లి పోలీస్ గ్రౌండ్ ఆ ఏరియాలో ఎంజిఎం హై స్కూల్లో. దానికి రాష్ట్ర రజక కార్పొరేట్ చైర్మన్ మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సావిత్రి గారు వస్తున్నారు, జిల్లా అధ్యక్షుడు గారు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరికీ సమాచారం కూడా జరిగింది. నేను దయచేసి అందరూ 4 గంటలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని కవరేజ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ ప్రార్థిస్తున్నాను.